చండీ యాగం ప్రారంభోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు, ఊరి పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. స్వామీజీకి ఆ రోజు స్వామీజీ వచ్చి అడిగినప్పుడు వెంటనే తప్పకుండా వస్తాను స్వామీజీ, మొదటి రోజే వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ చండీ యాగం చేపట్టినారో మన జిల్లాకి బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలని కోరుకుంటూ ఇలానే అభివృద్ధి చెందాలని మీ అందరి ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదంతో మీ అన్ని కోరికలు కూడా నేను వీలైనంత వరకు తీరుస్తానని అనుకుంటున్నాను. ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తాను, సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటూ చండీ యాగం ఏదైతే 3 రోజుల కార్యక్రమం మంచిగా కొనసాగాలని, పూర్తి స్థాయిగా అమ్మ అనుగ్రహం మనందరి పైన కూడా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క 3 రోజుల విశేషం ఏమిటంటే ప్రపంచం మొత్తం కూడా అమ్మవారైనటువంటి అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య క్షేత్రానికి విశేషంగా తరలి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే అక్కడ కామాఖ్య లోపల అమ్మవారు రజస్వలు అవుతూ ఉంటారు. ఆ యొక్క చీరలను చూడటానికి మాత్రం కోట్లాది భక్తులు వెళ్తూ ఉంటారు. మరి ఈ యొక్క విశేషమైనటువంటి 3 రోజులు మన ప్రాంతంలో నరసింహి మహాయాగాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క యాగం ద్వారా మన యొక్క ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కావాలని, మన యొక్క పాలన ప్రజారంజకంగా అందరికీ మేలు చేకూరేలా ఉండాలని ఈ యొక్క మన పీఠాన్ని శ్రీగిరి అని పిలుస్తున్నాము. శ్రీ అంటే శుభము, లక్ష్మి, గిరి అంటే కొండ. ఈ ప్రాంతం మొత్తం కూడా చూసుకుంటే ఈ కొండ చుట్టూ కూడా దేవుళ్ళే ఉన్నారు. కానీ ఆ దేవుళ్ళకు మాత్రం ఆలయం చిన్నగా ఉంది, అమ్మ చిన్నగా ఉంది. కానీ ఆ యొక్క మహిమ మాత్రం వర్ణనాతీతంగా మన ప్రాంతానికి ఎన్నో కుతూహలమైనటువంటి ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ప్రాంతము ఎన్నో దేవతల నిలయంగా ఉన్నా కూడా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ యొక్క చండీ యాగం ద్వారా, అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మనకి ఇంద్రకీలాది ఏ విధంగా అయితే దుర్గాదేవి యొక్క దేవిప్యమానంగా వెలుగుతున్న మన యొక్క శ్రీగిరి ప్రాంతాన్ని కూడా అమ్మవారి పుణ్యక్షేత్రంగా భావింపజేయాలనేటువంటి ఒక తాపత్రయం. మరి మీ యొక్క అందరి అమ్మవారి ఇంద్రకీలాది అమ్మవారి దేవస్థానం నుంచి ఇప్పుడే కుంకుమ సమర్పించడం జరిగింది. ఒకసారి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేసి మనం ఇది చేసేది.